అన్న మీ పేరు? అవి రాజశేఖర్ అండి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? రానున్న అసెంబ్లీ ఎన్నికలు అంటే 2024 అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం రాబోతోంది. ప్రజలందరూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని ఇంకొకసారి సీఎంగా చూడాలని ఫిక్స్ అయి ఉన్నారు. ఎందుకు అంటే ఒకటే పాయింట్ ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చెప్పని ఒక మాట చెప్తున్నాడు. ఏంట్రా ఆ మాట అంటే, మీ ఇంటికి నా వల్ల మేలు జరిగిందా లేదా, నా వల్ల మీకు మేలు జరిగితేనే ఓటేయండి, లేదు అంటే మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండి అని చెప్తున్నాడు. ఇంతవరకు ఈ రాజకీయ చరిత్రలో కూడా ఏ ఒక్క మగాడు ముందుకు వచ్చి ఈ మాట చెప్పుండని నేను అనుకుంటున్నా. ఈ మాట జనాల్లోకి బాగా వెళ్ళింది. అలాగే ఈ ఈ ఈ రీసెంట్ కాలంలో జరుగుతున్న సిద్ధం సభల్లో జనాల నుంచి వస్తున్న ఆదరణ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్లస్ పాయింట్లు. మాట ఇస్తే మడమ తిప్పడు అనే మాట జనాల మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. పొత్తులు ఎత్తులు జిత్తులు ఇవన్నీ కూడా టెంపరవరీగా వాళ్ళ ఆనందం కోసం బాగుంటుందేమో, కానీ ఒక 1%, 0.5% ఓటింగ్ కూడా పోయినసారి కంటే తగ్గదు అనేది నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి. బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చే దిశగా పనిచేస్తున్నాం. మేము జగన్ని ఇంటికి పంపిస్తాం, తప్పకుండా అధికారంలోకి మేమే వస్తున్నామని పవన్ గారు అందరూ అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే ఇప్పటికే కూడా వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే గెలవడం పక్కన పెట్టేస్తే ఒక్కొక్కరికి డిపాజిట్లు వస్తాయా లేదా అనే అనుమానం వాళ్ళలో ఉండిపోయింది. అందుకని కూడా మీరు చూడండి, చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక నామినేషన్కి 2 రోజులు 3 రోజుల ముందు మాత్రమే వాళ్ళు లిస్టు బయట పెడతారు. ఈరోజు ఇంత అడ్వాన్స్గా లిస్టు బయటకు వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే, వాళ్ళలో ఒక భయం స్టార్ట్ అయింది. ఈ భయం ఏంటంటే, కనీసం డిపాజిట్లు తెచ్చుకోవాలి, మేము కూడా మీకు పోటీ ఇచ్చాం అనే ఒక చిన్న లాజిక్ జనాలకు తీసుకెళ్ళాలని ఉద్దేశం తప్ప, గెలుస్తారు అన్న నమ్మకం వాళ్ళకి లేదు, ప్రజలకి లేదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసుకుంటే 2 పార్టీలు ప్రధానంగా వినిపిస్తాయి, వైసీపీ లేదా టీడీపీ ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తుంది. లాస్ట్లో చేసినటువంటి తప్పుల్ని పుచ్చుకొని ఈసారి పెద్ద ఎత్తున ఇంకా అధికారంలోకి వచ్చే దిశగా పనిచేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా రాజకీయాలకు రాలేదు, కొత్తగా అధికారం పెట్టడం కోసం ప్రయత్నించారు. ఆయన 14 సంవత్సరాలు సీఎంగా చేస్తున్నారు. ఆయన పరిపాలన ఏంటి, ఆయన పరిపాలనలో జనాలకు ఏం జరిగింది, దానిలో ఉన్న మంచి చెడు అంతా కూడా జనాలకు ఆల్రెడీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ల పరిపాలన చూస్తున్నారు. ఈ రెండు కంపేర్ చేసుకుంటాం కదా. ఇప్పుడు కొత్తగా వచ్చే నాయకుడు, ఒక కొత్త సపోజ్ పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడు ఉన్నాడు, ఇంతవరకు అధికారంలో లేడు. ఆయన కనుక ఇండివిజువల్గా 175 సీట్లు పోటీ చేస్తుంటే ప్రజలు ఒకలా ఆలోచించేవారేమో, ఒక కొత్త నాయకుడు వస్తున్నాడు కదా, ఈయన ఏమన్నా కొత్తగా ఏమైనా చేస్తాడేమో చూద్దామని చెప్పి. అలా కాదు కదా, ఈయనేం చేస్తున్నాడు, నేను చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికే ఉన్నాను అని చెప్పి 24 సీట్ల కోసం పొత్తు పెట్టుకోవడం ఏంటండి. నువ్వే ఒక సభలో చెప్పావు కదా, మనం విడివిడిగా పోటీ చేస్తే 40 సీట్లు వస్తాయేమో. కానీ ఎవరన్నా చిన్న ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు, నువ్వు విడివిడిగా పోటీ చేస్తే 40 సీట్లు వస్తాయి నీకు తెలిసి పొత్తులో 24 సీట్ల కోసం వెళ్ళావంటే దానికి అర్థం ఏంటి? నువ్వు చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికే కదా కూర్చున్నది. చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఏం జరుగుతుంది? మళ్ళీ జన్మభూమి కమిటీలు బయటకు వస్తాయి, మళ్ళీ కార్పొరేట్ సిస్టమ్ బయటకు వస్తుంది, మళ్ళీ దళాలు బయటకు వస్తారు, సామాన్యుడు బతకలేడు. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే కదా. సామాన్యుడు మధ్యతరగతి బతకాలి అంటే, పథకాలు అందాలి అంటే, సంక్షేమ పాలన సాగాలి అంటే, అభివృద్ధి పదంగా ముందుకు పోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి కావాలి అనేది ప్రజల మధ్యలో ఫిక్స్ అయిపోయిన విషయం అనమాట. ఇప్పుడు వైసీపీ మళ్ళీ కావాలి, జగన్ గారు మళ్ళీ కావాలి మాకు అంటుంటారు. అంటే మెయిన్గా వాళ్ళని తలుచుకోవడానికి గల కారణాలు ఏమై ఉందో, అంటే పథకాలు పక్కకు పెడితే కూడా, అంటే ఇంతకుముందు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకాశం బ్యారేజ్, కొన్ని బ్యారేజ్లలో కొన్ని అభివృద్ధి పనులు చేయడం జరిగింది విజయవాడలో కూడా. ప్రకాశం బ్యారేజ్ చంద్రబాబు నాయుడు గారు కట్టింది కాదులే, కానీ అంటే ఇక్కడ ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో మేనిఫెస్టో పెట్టి పాదయాత్ర చేస్తూ నేను పలానా నవరత్నాలు జనాలు తీసుకెళ్తానని చెప్పారో, మాట తప్పకుండా, అంటే ఏదైనా పథకం తీసుకొస్తే నేను ఎలక్షన్కి 2 నెలల ముందు ఇస్తాను, నెల ముందు ఇస్తాను, 3 నెలల ముందు ఇస్తానని కాదు కదా. ఆయన వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఆయన ఇచ్చిన ప్రామిస్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి జనాల్లోకి అన్నదాన్ని ఆలోచించారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఏ రోజు రాని ఒక మాట ఏంటి అంటే, కరోనా వచ్చి విపత్కర పరిస్థితుల్లో కూడా 2 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కిపోయింది. అంటే రాష్ట్రమే కాదు, ప్రపంచం మొత్తం కూడా కరోనా విలువలాడిపోయింది. ఎవరు ముందు అడుగులేని పరిస్థితిలోకి వచ్చారు. కానీ ఆ సిచ్యువేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ పథకాన్ని ఆపలేదు, ఏ సంక్షేమాన్ని ఆపలేదు, ఏ అభివృద్ధిని ఆపలేదు. ఆయన ఏ సభలో కూడా నేను కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డానో మీకు ఇవ్వలేకపోతున్నాను అన్న మాట కూడా చెప్పలేదు. అంటే ఏదైతే ఛాలెంజ్ ఉందో ఛాలెంజ్ ఆయనే తీసుకున్నాడు తప్ప దాన్ని తీసుకుని జనాల మీద రుద్దలేదు. అది ఆయనకి ప్లస్ పాయింట్ అవుతుంది ఇప్పుడు కూడా. 2, చంద్రబాబు నాయుడు మాట నమ్మే రోజులు పోయాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014 మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? ఆడవాళ్ళ డ్వాక్రా రుణమాఫీ అని చెప్పాడు. రైతులు ఇంట్లో బంగారం అంతా బ్యాంకులో ఉంది తెచ్చిస్తా అని చెప్పాడు. రుణమాఫీ అన్నాడు. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు. ఇవన్నీ జరిగాయా? నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇచ్చారండి? 2,000 రూపాయలు ఎలక్షన్ 2 నెలల ముందు కదా పెట్టింది. అలాగే 2,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు చేశాయండి? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని చెప్పిన తర్వాత చేసింది. నీకు చేసే ఉద్దేశం ఉంటే నువ్వు గెలిచిన వెంటనే, నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే జనాలకు ఏం చేయాలనుకున్నావు చేస్తే అది చాలా నిజాయితీ ఉంది. నువ్వు ఎలక్షన్ 2 నెలల ముందు 3 నెలల ముందు చేసే ఏది కూడా జనాలు నిజాయితీగా చేసామని ఒప్పుకోరండి. పసుపు కుంకుమ వేశారు 10,000 రూపాయలు. ఏం చేశారు? 10,000 రూపాయలు పసుపు కుంకుమ వేసినా కూడా డబ్బులు తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కేజీ బంగారం ఇస్తా అన్నా, ఇంటికో బెంచ్ కారు ఇస్తా అన్నా జనాలు వింటారు, నవ్వుకుంటారు ఇంటికి వెళ్ళి.
ఓటేసేటప్పుడు ఫ్యాన్ గుర్తు మీద ఓటు పడిపోతుంది. ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు కదన్న. ఇప్పుడు జగన్ గారు కూడా ఒకటి ఇంటింటికి బెంజు కేజీ బంగారం అనేది ట్రోల్స్ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం? ఇంటింటికి బెంజి ఇక బంగారం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో చెప్పారు. దేనికి చెప్పారు అది? చంద్రబాబు నాయుడు ఈ మాట చెప్తాడేమో, మీరు నమ్మకండి ఈ మాట చెప్పినా కూడా ఆయన ఎవరు అని చెప్పారు. దానిలో ముందు వెనక కట్ చేసి ఆ బెంజి బంగారం అన్న దాన్ని పట్టుకుని ట్రోల్ చేస్తే అది ఎవరికి నష్టం? అది ప్రజలు ఈరోజు సోషల్ మీడియా చేతిలో ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ప్రతి విషయం కంటెంట్ మనం చెప్పకముందే జనాల నోట్లోకి వెళ్ళిపోతా ఉంది. అందరూ చూస్తూ ఉన్నారు. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఇంట్లో గృహిణులు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతూ యూట్యూబ్లో అన్నీ చూస్తూ ఉంటే మీరు పెట్టే పిచ్చి సోషల్ మీడియాలో పెట్టిందని చూసి నమ్ముతాను ఎలా అనుకుంటారు? ఎందుకంటే జనాలు అప్డేట్ అయ్యారు కానీ ఈ వృద్ధుడు ఇంకా అప్డేట్ అవ్వాలా. ఈయన ఇంకా పాతకాలం రాజకీయాలు చేస్తాను. ఇంకా నేను 1980లో 90లో ఎన్టీ రామారావు వెన్నుపోసి పెట్టినప్పుడు పత్రికలు వాడుకుని ఎట్లయితే గ్లోబల్ ప్రచారం చేశానో అదే ఇప్పటికీ చేస్తాను అంటే అది నడవదు ఖచ్చితంగా. ఇది సోషల్ మీడియా టైం వచ్చింది. సోషల్ మీడియాలో ప్రతి విషయం జనాల్లోకి పోతుంది. ఆ విషయం చంద్రబాబు నాయుడు గ్రహించట్లే. ఇంకా మొత్తానికి అధికారంలోకి వైసీపీ వస్తుంది అంటారు. నేను లోకేష్ గారు చెప్పినట్టు 100కు 1000% అని చెప్పను కానీ 100కు 100% జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవబోతున్నాడు. ఇంకొక వచ్చే 5 ఏళ్ళు కూడా ఒక స్వర్ణయుగం చూడబోతున్నాం. ఈ 5 ఏళ్ళు కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నాయి. కరోనా రావడము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడము, వైజాగ్ అనే క్యాపిటల్ డెవలప్ చేయాలనుకోవడము, 3 రాజధానులు పెట్టడం, ఆయన మధ్యలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కొన్ని సాంకేతిక కారణాలు కావచ్చు, లీగల్ కారణాలు కావచ్చు, ముందుకు వెళ్ళలేకపోయాడు. కాబట్టి వచ్చే 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఆయన ఏదో అనుకున్నాడో అది డెవలప్ చేసి తీరుతాడు. ఆయన అంటే ఒక మార్కెట్ చూపిస్తాడు. ఈ 5 సంవత్సరాలు జనాలు చూస్తే కనుక ఇంకొక 20-30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మర్చిపోరు. మళ్ళీ ఆయన సీఎం పెట్టడం వదిలిపెట్టే పరిస్థితే లేదు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు అన్ని విధాల మంచి పనులు చేస్తున్నారు. ఆరే వస్తారని మేము అనుకుంటున్నాం. అంటే ఎందుకు జగన్ గారు ఎందుకు కావాలి? జగన్ గారు అంటే అన్ని చాలా మంచి మంచి పథకాలు ఇస్తున్నాడు, మంచిగా పనులు చేస్తున్నాడు. ఆయనే వస్తాడని మేము నమ్ముతున్నాం. గతంలో చూసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి పథకాలు ఇవ్వడం జరిగింది కదా. మరి జగన్ గారు కావాలి ప్రత్యేకంగానే ఎందుకు కోరుకుంటున్నారు ప్రజలు? జగన్ గారు అన్ని విధాల అందరికీ అందుబాటులో ఉంటున్నాడు, మంచి పరిపాలన అందిస్తున్నాడు. అభివృద్ధి పరంగా చూసుకుంటే బిల్డింగ్స్ కానీ అభివృద్ధి పరంగా ఏం చేయట్లేదు. ఖాళీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు మాత్రమే పథకాలు మభ్యపెట్టి ఓట్లు లాక్కునే ప్రయత్నాలు వైసీపీ ప్రభుత్వం చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? ఎక్కడా కూడా ఎలాంటి లోటు లేకుండా ఆయన అన్ని పనులు కూడా అందరికీ అందుబాటులో మంచి పరిపాలన అందిస్తున్నాడు. వాళ్ళు అటువైపు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు, అధికారంలోకి మేమే వస్తున్నామని అంటున్నారు. మరి ఈ విషయానికి వస్తే మీరు ఏమంటారు? అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటే జగన్ గారు మంచి పనులు చేస్తున్నాడు కనుక ఆయనే వస్తాడని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. भाई तीरथ है। आपका इधर क्या बिजनेस चल रहा है? कब से अच्छा किधर से आया? अच्छा चलता है भाई व्यापार। किधर से आया? हम अयोध्या यूपी से। इधर इलेक्शन चल रहे हैं ना? हाँ इलेक्शन इधर चल रहा कौन है। अच्छा है? जगन्नाथ भाई। जगन्नाथ जी। जगनमोहन रेड्डी। हाँ रेड्डी। क्यों? भाई अच्छा इसका मतलब जो कर्मचारी ना हाँ, जहाँ मिलते हैं ना तो ऐसे प्रेम से बोलते हैं भाई। हाँ, जो इसका ये पंखा वाला है ना, हाँ, पंखा हाँ, पंखा वाले जो कर्मचारी हैं, सिंबल भी मालूम है आपको? हाँ पंखा? पंखा पंखा हाँ। वो भाई अच्छे मिलते हैं। मैंने कंटिका गया ना, वहाँ मेरे को तो भाई मिला भाई, बहुत प्रेम से लिया, 100-200 की आइस भी खाया। हाँ, बोले भाई कोई प्रॉब्लम हो तो हमें बताने का। हाँ। मैं बोला ठीक भाई कोई प्रॉब्लम नहीं है। पंखे वाले जो कर्मचारी हैं वो अच्छे हैं। सीएम जगनमोहन रेड्डी। सीएम जगनमोहन रेड्डी हाँ, बहुत अच्छे हैं। यहाँ पे एक कर्मचारी हैं हाँ, ये चौराहे पे, हाँ, भाई साहब कल मैंने आया, बहुत अच्छे लोग मिले मेरे को, 5 लोग मिले हैं, अच्छे हैं, पहचान वाले भी हैं। ठीक है भाई।